అనగనగా ఒక కాకి అది పగలంతా ఆహారం కోసం తిరిగి సాయంకాలం తన గూటుకొచ్చేది. అదే సమయానికి ఓ రైతు వద్ద ఉన్న ఎద్దు కూడా పొలం దున్నిన బడలికతో పశువుల పాక ముందు గడ్డిని నెమరవేస్తూ ఉండేది. రెండూ కలిసి కష్టసుఖాలు కలబోసుకునేవి. ఓ రోజు ఎద్దును చూసి కాకి, మిత్రమా, నువ్వెంత వెర్రిదానివి! ఆ రైతు చూడు, బరువు ఉంచి పగలంతా చాకరీ చేయించుకుని సాయంత్రానికి 4 గడ్డి పరకలు కాస్త కుడితి నీ మొఖాన పడేసి చేతులు దులుపుకుంటున్నాడు. నువ్వేమో దానికి పొంగిపోయి ఒళ్ళంతా హోనం చేసుకుంటున్నావు. ఈ గిట్టలన్నీ అరిగిపోయాయి, మెడ ఒరుసుకుపోయింది, మచ్చలు పడ్డాయి. అదే నేను చూడు, నాకు నచ్చిన ఆహారం కనిపించగానే టక్కుని ముక్కున ఖర్చు పెట్టుకుని పోతాను. అది ఎవరిదైనా లెక్క పెట్టను. అందులో ఎంత మజా ఉందో నీకేం తెలుసు? చౌర్యం ఒక కళ. అది ఎంత సంతోషం కలిగిస్తుందో నీకు తెలుసా? ఇకనైనా నిజం గ్రహించు. నీ బంధనాలు తెంచుకో. పచ్చిక బయల్లో హాయిగా స్వేచ్ఛగా విహరించు అంటూ హితోపదేశం చేసింది. అంతా విన్న ఎద్దు, మిత్రమా, నువ్వు అనుకున్నట్టు నేనేమీ విచారంగా లేను. నా కష్టంతో ఒక్క రైతు కుటుంబానికి సేవ చేయడమే కాక ఎంతోమంది ప్రజలకు ఆకలి తీరుస్తున్నాననే సంతృప్తి ఉంది. అది నాకు సంతోషాన్ని, బలాన్ని ఇస్తుంది. కాబట్టి నీ సలహాను పాటించలేకపోతున్నందుకు క్షమించు అని తాపీగా చెప్పింది. ఆ మాటల్లో కాకికి కళ్ళు తెరుచుకున్నాయి. తన ప్రవర్తన మార్చుకోవాలని నిర్ణయించుకుంది. ఒక పిసినారి కథ. ఒక పల్లెలో ఒక ముసలి పిసినారి, అంటే డబ్బు దాచుకోవడం తప్ప ఖర్చు పెట్టడం ఇష్టం లేనివాడు ఉండేవాడు. అతని ఇంటి వెనక ఒక చిన్న తోట ఉండేది. తన దగ్గరున్న బంగారు నాణాల్ని ఆ తోటలో రాళ్ళ కింద గుంతలో దాచి దానిపైన రాళ్ళు పెట్టేవాడు. కానీ ప్రతిరోజు పడుకోబోయే ముందు ఒకసారి రహస్యంగా ఆ బంగారు నాణాల్ని లెక్కబెట్టుకుని మళ్ళీ అక్కడే పెట్టి దాచేవాడు. ఒకరోజు ఈ పిసినారి రోజువారీ పనులన్నీ రహస్యంగా గమనిస్తూ ఒక దొంగ రోజులాగే బంగారు నాణాలను లెక్కబట్టి లోపల దాచే వరకు చెట్టుపైన నిశ్శబ్దంగా ఉండి అతను లోపలికి వెళ్ళాక గప్చిప్గా నాణాలన్నీ దొంగిలించాడు. మర్నాడు ముసలాడు చూసుకుని గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. ఇంటి పక్క ఉన్న వాళ్ళు వచ్చి ఏం జరిగిందని అడిగి తెలుసుకున్నారు. ఎవరైనా ఇంటిలో సొమ్ము దాచుకుంటారు, నువ్వేమిటి బయట, అది కూడా భూమిలో పెట్టుకున్నావు, దానితో ఏదైనా కొనుక్కోవాలన్నా వీలు కాదు కదా అన్నారు. దానికి ఆ పిసినారి, కొనుక్కోవడమా, నేను అసలు ఆ బంగారం వాడను, అది దాచుకోవడానికి మాత్రమే అన్నాడు. ఇది విన్న ఒక అతను ఒక రాయి ఆ కుంటలోకి విసిరి, అలా అయితే అది నీ సొమ్మనుకో, నువ్వు వాడనప్పుడు దానికి విలువేముంది? రాయి అయినా బంగారమైనా ఒకటేగా, నువ్వు వాడనప్పుడు రెండు విలువ లేనివే అంటూ వెళ్ళిపోయాడు. అదే యొక్క నీతి. ఉపయోగించిన సొమ్ము ఉన్నా లేకున్నా ఒక్కటే. మీకు ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.